బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మలేషియాలో చిక్కుకున్న వారు విడుదలయ్యారు. మలేషియా ఎంబసీ అధికారులతో ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బ్యూక్యా జాన్సన్ నాయక్ సంప్రదింపులు జరిపారు. జాన్సన్ నాయక్ ఇటీవల 2 సార్లు మలేషియా వెళ్లి అధికారులతో సంప్రదింపులు జరిపారు. మలేషియా జైల్లో ఉన్న కడెం మండల లింగాపూర్ కు చెందిన నరేష్, భాస్కర్, శంకర్, రాజేశ్వర్, శ్రీనివాస్, దస్తూరాబాద్ మండలం మున్యాలకు చెందిన రవీందర్ ఉన్నారు. కేటీఆర్ చొరవతో వారు విడుదలయ్యారు. బాధితులు వారి కుటుంబ సభ్యులు కేటీఆర్ నివాసంలో కలిశారు. కేటీఆర్ ను చూసి ఉద్వేగానికి గురయ్యారు. మీ వల్లే విడుదలయ్యామని బాధితులు కంటతడి పెట్టారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటామని బాధితులు కుటుంబ సభ్యులు వెల్లడించారు. పొట్టకూటి కోసం కడెం మండలం లింగాపూర్, దస్తూరాబాద్ మండలం మున్యాల్ గ్రామాలకు చెందిన 6గురు గతేడాది మలేషియా వెళ్లారు. అక్కడ స్క్రాప్ గోడౌన్లో పనిచేశారు. అక్కడ కొందరు బుల్లెట్లు పెట్టారు. ఆ కేసులో సాక్షులుగా వీరిని అరెస్ట్ చేశారు. నేరం మోపి జైల్లో ఉంచారు. ఆ విషయం తెలుసుకున్న ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బ్యూక్యా జాన్సన్ నాయక్ వారి విడుదల కోసం ప్రయత్నించారు. సొంత ఖర్చులతో అడ్వకేట్లను నియమించారు. జైల్లో ఉన్న వారిని కలిసి ధైర్యం ఇచ్చారు. 3గురిని విడుదల చేయించారు. మిగతా 3గురు 4-5 రోజుల్లో విడుదల అవుతారని బ్యూక్యా నాయక్ తెలిపారు. మలేషియా జైల్లో ఉన్న వారిని విడుదల చేసేందుకు జాన్సన్ నాయక్ కృషి చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. జాన్సన్ నాయక్ సొంత ఖర్చులతో మలేషియాలో న్యాయ పోరాటం చేశారని వివరించారు. కోర్టులో జరిమానా కట్టి విమాన టికెట్లు ఇప్పించి స్వదేశానికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో జాన్సన్ నాయక్ ఉంటున్నారని వివరించారు. మలేషియా జైల్లో ఉన్న వారిని విడిపించడానికి భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం విచారమని కేటీఆర్ మండిపడ్డారు. కనీసం న్యాయవాదులను కూడా నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను మలేషియాకి వెళ్ళినా అక్కడ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి 6 నెలల నుంచి కుమిలిపోతున్నాం. మమ్మలను సావు బతుకుల మధ్యలో ఇండియాకి రామనుకున్నాం. అట్లాంటి మమ్మలను మా లింగాపూర్ బీఆర్ఎస్ లీడర్లు, అట్లనే జాంక్షన్ అన్న గారు, జాంక్షన్ అన్న వచ్చి కేటీఆర్ సార్ గారి కలిసి కేటీఆర్ సాయంతో జాంక్షన్ అన్న మలేషియాకి రావడం, మలేషియాలో మమ్మల్ని కుమిలిపోతున్నాం. మమ్మల్ని చూసి జాంక్షన్ అన్న ఏడవడం, అట్లాగే మిమ్మల్ని తీసుకపోతా, నేను మిమ్మల్ని ఇండియాకి తీసుకపోతా, బాధపడకుండ్రి, తినుండ్రి, మంచిగా ఉండుండ్రి అని చెప్పడం, అట్లనే అడ్వకేట్లను నియమించడం, జాంక్షన్ అన్న మిత్రులైనటువంటి అనిల్ సార్, రమేష్ గారిని అక్కడ మలేషియాలో పెట్టడం, వాళ్ళు మా కోసం ప్రతిరోజు రావడం, మా గురించి తెలుసుకోవడం, ఏ సమస్య ఉన్నా చూసుకోవడం, అట్లనే కోర్టులో అడ్వకేట్ని పెట్టి ఏప్రిల్ 11 తారీఖు నాడు కోర్టులో అడ్వకేట్ వచ్చి వాదించి ఫైన్లు కట్టి మమ్మల్ని బయటకు తీసుకురావడం, అట్లనే హాస్టల్ తీసుకుపోయి హాస్టల్లో పెట్టడం. నాకు హెల్త్ బాగాలేదు, నన్ను హాస్పిటల్ తీసుకుపోయి జంక్షన్ సొంత డబ్బులతో హాస్పిటల్లో చూపించడం. అక్కడ డాక్టర్లు ఈయనకు హెల్త్ ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని జాంక్షన్ అన్న దృష్టికి తీసుకుపోవడం. అట్లనే జాంక్షన్ అన్న ఎవ్రీ రోజు ప్రతిరోజు నాకు మెడిసిన్ ఇప్పించడం. అట్లా చేసిన జాంక్షన్ అన్న కేటీఆర్ సార్కు, జాంక్షన్ అన్న గారి పాదాలకు నమస్కారం చేస్తూ, మేము ఇలా బతికి ఇండియాకి వచ్చినంటే అది జాంక్షన్ అన్న కేటీఆర్ సార్ పుణ్యానం మేము వచ్చినాం. లేకపోతే అత్తమనే గ్యారెంటీ లేకుండే అక్కడ ఈ పోలీసుల ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు. నా ఒక్కడి మీద 3 కేసులు పెట్టారు. దొరికింది పర్మనెంట్ లేదు, ఖాళీ 1 కేసు, కానీ 3 కేసులు పెట్టారు. నాకు దాదాపు ఇంచుమించు 1 లక్ష రూపాయలు కోర్టులో, 1 లక్ష రూపాయలు బయట, 2 లక్షలు 3 లక్షల వరకు నా ఒక్కడి జుర్మానా కట్టి జాంక్షన్ అన్న వాళ్ళు ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఒక్కడికి కోర్టులోనే జుర్మానా 3 లక్షల వరకు. ఇంకా బయట ఖర్చులు చాలా ఖర్చులు పెట్టిండు. జాంక్షన్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటాయి. కేటీఆర్ సార్ గారికి జీవితాంతం బతుకున్న రోజులు అలా నీడలో బతుకుతానని అలా పాదాలకు నమస్కారం చేస్తూ సెలవు. నా పేరు భాస్కర్, తలారి భాస్కర్. నేను మలేషియాకి వెళ్ళి ఈ రోజు వచ్చిన జాన్సన్ అన్న పుణ్యంతో మేము ఇండియాకి రావడం జరిగింది. అక్కడ మలేషియాలో బాగా కష్టాలు అనుభవించిన జైల్లో జాన్సన్ అన్న వచ్చి మాకు భరోసా ఇచ్చిండు. జైల్లోకి వచ్చి మాకు కలిసి మేము ఇంటికి తీసుకుపోతాం, మీరు టెన్షన్ తీసుకోకూరి అని చెప్పుడుకు మేము భరోసాతోటి ఉన్నాము. జాన్సన్ అన్న వచ్చుడికే మేము ఇక్కడ బతికినాము, లేకపోతే ఇక్కడికి వచ్చటోళ్ళం కాదు, ఇండియాకి వచ్చటోళ్ళం కాదు. జాన్సన్ అన్న, కేటీఆర్ సార్ వాళ్ళు మాకు సహాయం చేశారు. వాళ్ళకి ఎప్పటికీ మా పిల్లలు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. మా జీవితంలో మేము ఎప్పుడు కూడా ఈ జాన్సన్ అన్నని, కేటీఆర్ సార్ని ఎప్పుడు కూడా మర్చిపోము.
ఖానాపూర్ నుండి కడెం మండల్ లింగాపూర్ గ్రామం నుండి మరియు ఒక దస్తూరాబాద్ మండల్ మునియాల్ గ్రామం నుండి రవీందర్ ఆరుగురు పోయిన సంవత్సరం నవంబర్లో జైల్లో పడ్డారు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు నా దగ్గర రావడం జరిగింది. అది తెలుసుకొని నేను ఎంబసీకి ఈమెయిల్ పెట్టి ఆ ఎంబసీ వాళ్ళు ఇట్లా పలాని జైల్లో ఉన్నారని చెప్పి తర్వాత రెస్పాన్స్ వస్తలేదు. సో వాళ్ళకు కనుక్కుంటే డిసెంబరు 22 నాడు వాళ్ళకు శిక్ష పడుతుంది అని చెప్పి శిక్ష పడ్డది కూడా ఏం శిక్ష పడ్డది కూడా వాళ్ళు జనవరి వరకు ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. సో నేను ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి కూడా ఈమెయిల్ పంపడం జరిగింది. సో అక్కడి నుంచి కూడా ఏం రెస్పాన్స్ రాకపోయేసరికి వీళ్ళు నేను ఖానాపూర్ వచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులందరూ వచ్చి నన్ను అడుగుతా ఉన్నారు, మరి మా వాళ్ళు అన్న ఏమైనా తెలిసిందా, జైల్లో శిక్ష అయిందా అని చెప్పి. సరే నేను నా ప్రయత్నం చేస్తా ఉన్నా. సరే ఒకరోజు నా చెల్లెమ్మ వచ్చి ఆ పాపని తీసుకొని వచ్చింది నా దగ్గరికి. తీసుకొని వచ్చి అన్న ఏం చెప్పాలని అర్థమైతలేదు, రోజు పాప అడుగుతున్నది డాడీ ఎప్పుడు వస్తాడని చెప్పి. డాడీ ఎప్పుడు వస్తాడంటే 6 నెలల్లో 3 నెలల్లో చెప్తా గానీ ఫోన్ ఎందుకు మాట్లాడతలేడు మమ్మీ అని అడుగుతుంది, బాధ అవుతుందని చెప్పి బాగా ఏడిచింది ఆ చెల్లెమ్మ. సరే ఏమైతుంది ఏందని నేను ఆ రోజే కేటీఆర్ గారికి చెప్తే కేటీఆర్ గారు అక్కడ అధికారులతో మాట్లాడి ఇట్లాంటి కేసులలో మనం స్వయంగా వెళ్ళాలని చెప్పి చెప్తే నేను మలేషియా వెళ్ళి ఆ మలేషియాలో అక్కడ అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ లాయర్లను హైర్ చేసుకొని మరియు సిరిసిల్ల తమ్ముడు రమేష్ అనిల్ అన్న కూడా వాళ్ళు కూడా అధికారులతోటి కేటీఆర్ గారు చెప్పంగానే వాళ్ళ అధికారులతో మాట్లాడి అక్కడ లాయర్ని కలిసి జైలుకి వెళ్ళడం జరిగింది. అసలు వీళ్ళు ఎందుకు అరెస్ట్ అయినరు అనేది కనుక్కుంటే పాపం వీళ్ళు పనిచేసే దగ్గర ఒక స్క్రాప్ గోడాంలో పనిచేస్తున్నారు. ఆ స్క్రాప్ గోడాంలో వీళ్ళు పనిచేసే క్రమంలో రైడ్ అయింది. రైడ్ అయితే ఆ రోజు రాత్రి ఎవరో తెలియకుండా అక్కడ ఒక 20 టన్నుల బుల్లెట్లు అక్కడ డంప్ చేసిపోయినరు. ఆ డంపు సాక్ష్యాల కోసం వీళ్ళందరినీ అమాయకులు వీళ్ళందరినీ తీసుకుపోయి ఒక 6-7 నెలల నుంచి జీతం లేదు తీసుకుపోయి జైలు వేసారు. కొంతమందిని ఒక జైల్లో వేస్తే ఆ లాయర్ని తీసుకుపోయి వాళ్ళ పరిస్థితి ఆ రోజు చూస్తే చాలా చాలా బాధ అనిపించింది. 3 పూటలు తినడానికి ఇంత దూరం వచ్చి ఇట్లాంటి గోసపడాలనా అని అనిపించింది అన్నట్టు. వాళ్ళ పరిస్థితి ఎట్లుండే అంటే అసలు చూస్తే అసలు చాలా చాలా బాధ అనిపించింది. అరే గింత ఘోరమా, ఒక మనిషికి ఇంత అవస్థన, ఒక 3 పూటలు తినడానికి గింత దూరం వచ్చి అవస్థ పడాలనా అని చెప్పి వాళ్ళు నాకు చాలా బాధ అనిపించింది. మళ్ళీ ఆ లాయర్ తోటి మాట్లాడి వీళ్ళ మీద ఎట్లాంటి కేసులు లేకుండా ఇంకా 3 ఇప్పుడు తలారి భాస్కర్, గురజాల రాజేశ్వర్, గురజాల శేఖర్ వచ్చారు. ఇంకా 4-5 రోజుల్లోనే వాళ్లకు పాస్పోర్ట్లు లేవు, ఇమిగ్రేషన్ దగ్గర ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ అన్ని పెనాల్టీలు పాస్పోర్ట్ టికెట్ అన్ని కూడా క్లియరెన్స్ అయితే ఒక్క పాస్పోర్ట్ లేక ఒక 2 రోజులు క్లియరెన్స్ కోసం రాచకొండ నరేష్, గుండు సీను మరియు రవీందర్ 3 కూడా 4-5 రోజుల్లో స్వదేశానికి తిరిగి వస్తారు. ఇదంతా కేటీఆర్ గారు అక్కడ అధికారులతో మాట్లాడడము, ఎప్పటికప్పుడు మాట్లాడి ఎంబసీకి ఈమెయిల్ పెట్టడము, ఎంబసీ వాళ్ళతో మాట్లాడడము, లాయర్లను మాట్లాడి వీళ్ళు చాలా సంతోషం. వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళు కలుసుకున్నారు. వాళ్ళ కేటీఆర్ గారికి ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున మరియు వీళ్ళు 3 తరఫున రాబో 3 తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా.